బాగా లేట్ అయిపోయిందని ఖాళీ లేకపోయినా ఈ బస్ అయితే ఎక్కాము. మార్నింగే చాలా భయపడ్డాము ఈ బస్ ఎక్కిన తర్వాత ఈ రూట్లో వెళ్ళాలంటే. కానీ తప్పదు కదా, వెళ్ళిన రూట్లోనే రావాలి కదా. సరే అని చెప్పి బస్ ఎక్కాము. అప్పటికే ప్లే వేసుకొని ప్లేస్లో అయితే ఆపేసేసుకున్నారు. ఇంకేం చేస్తాం, లాస్ట్ సీట్ ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళి కూర్చున్నాం. సీటు దొరికేసింది కదా అమ్మయ్య అనుకుని నిద్రలోకి జారిపోయాను. ఈలోపు మిర్రర్లో నుంచి నాకైతే ముళ్ళకంపులు ఒక్కసారిగా నా పేస్ అంతా గుచ్చిపోయాయి. వెంటనే తుల్లిపడి లేచాను. కిందేమో ఆ టైర్ చుట్టూ గాజు ముక్కలు పడి ఉన్నాయి. నేనైతే అదైతే గమనించలేదు ఆ విషయాన్ని. అయితే ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఎక్కడ పడిపోతుందా అని భయం వేసింది నాకు. ఎందుకంటే అంత స్పీడ్ వెళ్తుంది బస్సు. వెనక చూస్తేనేమో కాలేజీ కుర్రోళ్ళు, మామూలు సెటైర్లు కాదు. బాబోయ్ ఎలా వెళ్తున్నారో ఏంటో, వాళ్ళని చెప్పుకోవాలనిపించింది నాకు. నేనైతే ఈ బస్ జర్నీ అయితే అస్సలు మర్చిపోను జీవితంలో.